ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే డిస్ట్రిక్ట్ టాపర్ నువ్వే. ఏం క్వశ్చన్ రా? ఒక ఫాదర్ కి ముగ్గురు కూతురు ఉంటారు. ఒక దాని పేరు జనవరి, ఇంకో దాని పేరు ఫిబ్రవరి, మూడో దాని పేరు వాట్? ఒక దాని పేరు జనవరి, ఒక దాని పేరు ఫిబ్రవరి, మూడో దాని పేరు మార్చే కదా. మార్చ్ కాదు, మళ్ళీ విను. నాకు అర్థం కాలేదు సార్. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే పక్క కలెక్టర్ నువ్వు. ఏం క్వశ్చన్? ఇండియాలో 2 సార్లు మాత్రం వచ్చేదేంటి? ఇండియాలో 2 సార్లు వచ్చేది ఏంటి? జనవరి 26, ఆగస్ట్ 15. కాదురా బాబు, మళ్ళీ విను. నాకు అర్థం కాలేదు సార్. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే జిల్లా టాపర్ నువ్వే. ఏం క్వశ్చన్? ఒక యాప్ చెట్టు కింద చెవిటివాడు గుడ్డివాడు కూర్చొని ఉంటారు. ఆ చెట్టు నుండి మామిడి పండు పడితే ఫస్ట్ ఎవరు తీస్తారు? గుడ్డోడికి కనిపించదు, చెవిటోడికి కనిపిస్తది కదా. చెవిటోడు. కాదురా బాబు, మళ్ళీ విను. నాకు అర్థం కాలేదు సార్. ₹1,00,00,000 ప్రశ్న. అబ్బా ఏం క్వశ్చన్ రా? ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. ఏంటది? మల్లడిగు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే క్లాస్ టాపర్ నువ్వే. ఏం క్వశ్చన్ రా? డ్రైవర్ లేని బస్ ఏంటి? డ్రైవర్ లేని బస్ ఏంటి? ఎలక్ట్రిక్ బస్సా? కాదురా బాబు, మళ్ళీ విను. అర్థం కాలేదు సార్. 2 కోట్ల ప్రశ్న. అబ్బా ఏం క్వశ్చన్ రా? ఒక కారులో 2 తండ్రులు 2 కొడుకులు ఉన్నారు. ఇప్పుడు కారులో మొత్తం ఎంతమంది ఉన్నారు? మల్లడిగు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసే కరెక్ట్ అయిపోయినాయి. అబ్బా ఏం క్వశ్చన్ రా? ఒక బొట్టలో 10 మామిడి పళ్ళు ఉన్నాయి. అందులో నువ్వు 3 తీసుకున్నావు. ఇంకెన్ని మామిడి పళ్ళు నీ దగ్గర ఉన్నట్టు? ఒక బుట్టలో 10 మ్యాంగోస్ ఉన్నాయి. అందులో నువ్వు 3 తీసుకున్నావు. ఇంకా ఎన్ని నీ దగ్గర ఉంటాయి కదా? 7. కాదు, మళ్ళీ విను. నాకు అర్థం కాలేదు సార్. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే టాపర్. ఏం క్వశ్చన్ రా? పవన్ పెళ్లి చూపులకి వెళ్ళగా పెళ్లి కూతురు పేరు అడిగితే 16, 15, 15, 10, 1 చెప్పింది. ఆమె పేరేంటి? పవన్ పెళ్ళ. ఆమె పేరు 15, 16, 16, 10, 1. ఆమె పేరు నెంబర్ కాదు, మళ్ళీ విను. నాకు అర్థం కాలేదు సార్. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తాను. బ్రిలియన్. అబ్బా ఏం క్వశ్చన్ రా? ఒక ఒక షాప్ లో ₹1000 దొంగిలించాడు. అదే షాప్ లో ₹700 సరుకులు కొన్నాడు. తిరిగి వాంట 300 ఇచ్చాడు. ఇప్పుడు వాంట అంత మొత్తం లాస్ అయ్యాడు. 1300 లాస్ కదా. 1300 కాదు, మళ్ళీ విను. నాకు అర్థం కాలేదు సార్. క్వశ్చన్ కాన్సర్ చేస్తే నువ్వు ఇన్స్టాలో వైరల్ అయినా. ఒక పాప గుడ్ల షాప్ వెళ్ళి డజన్ గుడ్లు తీసుకుంది. అందులో 3 తప్ప అన్ని పగిలిపోయినాయి. ఇప్పుడు పలగకుండా గుడ్లు ఎన్ని? 12 కదా. అందుకని 3 10 9. కాదు భయ, మళ్ళీ విను. నాకు అర్థం కాలేదు సార్. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే కాలేజ్ టాపర్ నువ్వే. ఏం క్వశ్చన్ భయ్యా? డాక్టర్ చెప్తే సంతోషం, రేషన్ షాప్ చెప్తే కోపం వస్తుంది. ఏంటి అది? ఇంజెక్షన్. కాదు భయ, మళ్ళీ విను. నాకు అర్థం కాలేదు సార్. ఒక పిల్లకి 3 కొడుకులు. జనవరి, ఫిబ్రవరి, మార్చి. వాళ్ళ తల్లి పేరు ఏం పేరు? మీకు తెలిసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే 4 చేస్తాను. అబ్బా ఏం క్వశ్చన్ భయ? ఇదే తాజే కాకుండా టీతో స్టార్ట్ అయ్యే రోజులు ఏంటి? నాకు తెలియదు. కాదు భయ, మళ్ళీ విను. నా దగ్గర 6 గుడ్లు ఉన్నాయి. అంతలో 2 పాలు కుట్టాను. అంతలో 2 వండాను. అంతలో 2 తిన్నాను. ఇంకా నా దగ్గర 2 గుడ్లు ఉంటాయి. మీకు తెలిసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద కనిపిస్తున్న 3 కలిపితే ఒక చాక్లెట్ నేమ్ వస్తుంది. అది ఏంటి? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. టీతో స్టార్ట్ అయ్యి టీతో ఎండ్ అయ్యే వాడేంటి? ఇస్తే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ బదులు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మనిషి 5 రోజుల్లో 15 పుస్తకాలు చదివాడు. అయితే 1 రోజులో ఎన్ని పుస్తకాలు చదివినట్టు? మీకు తెలిస్తే కామెంట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టీచర్ కొడుకు పోలీస్ తండ్రి దొంగ. ఇప్పుడు టీచర్ ఎవరు? తెలిస్తే కామెంట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 seconds ఛాలెంజ్. కింద కనిపిస్తున్న దాంట్లో 20 and 24 ఏవి? మీకు తెలిస్తే కామెంట్ చేయండి.